ఏర్పాటు చేయబడిన వాక్య సందేశంలోనికి మనమందరం కూడా వెళదాము. ఈరోజు మనము నేర్చుకునే ఆ అంశము టైటిల్ ఏంటి అన్నప్పుడు, శ్రమల నుండి విడిపించే దేవుడు అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరలా చెబుతున్నాను, శ్రమల నుండి విడిపించే దేవుడు అన్నది ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క కూడికలో నేర్చుకోబోతున్నాము. అంటే మన దేవుడు ఎవరు అంటే, శ్రమల నుంచి విడిపించే దేవుడు అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలమ్మా? శ్రమల నుంచి విడిపించే దేవుడు అని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక మానవ జీవితాన్ని మనము ఆలోచన చేయగలిగితే, మనిషి పుట్టుక అనేది తన ఏడుపుతో ప్రారంభమయ్యి, మనిషి పుట్టుక అనేది తన ఏడుపుతో ప్రారంభమవుతుంది. అంటే మన జన్మ ఏడుపుతో ప్రారంభమవుతుందా అంటే ఏడుపుతోనే ప్రారంభమవుతుంది. అవునా కదా? పుట్టిన బిడ్డ ఏం చేయాలండి అమ్మా? ఒకవేళ ఏడవలేదు అనుకోండి, డాక్టర్లు ఏడిపిస్తారు. అవునా కదా? అంటే మన జన్మ అనేది ఏడుపుతో ప్రారంభమయ్యింది. అలాగే ఎప్పుడు ముగుస్తుందంటే అందరి ఏడుపుతో మన జన్మ అనేది ముగుస్తుంది. అంటే మన ఏడుపుతో ప్రారంభమయ్యి అందరి ఏడుపుతో ముగించేదే మన యొక్క జన్మ. అయితే మన ఏడుపుతో ప్రారంభమయ్యి అందరి ఏడుపుతో ముగించే ఈ మధ్యకాలం ఏదైతే ఉన్నదో దానినే ఏమంటారు అంటే జీవితము అంటారు, లేదంటే జీవిత దినములు అంటారు. పుట్టుక దగ్గర నుండి మరణం వరకు మధ్యలో ఉన్న ఈ కాలం అంతా కూడా జీవిత దినములు మనము బ్రతకడానికి దేవుడు మనకిచ్చిన జీవిత దినములు. అయితే ఈ జీవిత దినములలో ఏ మనిషి అయినా ఏం కోరుకుంటాడు అంటే సుఖంగా బ్రతకాలని కోరుకుంటాడు. అవునా కదా? సుఖంగా బ్రతకాలని ఎవరైనా కూడా కోరుకునేది ఏంటి? సుఖంగా బ్రతకాలి, లగ్జరీగా బ్రతకాలి, రాయల్ గా బ్రతకాలి, ఏ కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా, ఎప్పుడు కూడా అన్ని నాకు అనుకున్నట్టుగా జరగాలి అని చాలా మంది కోరుకునేది ఇదే. కానీ మనం ఆలోచన చేయగలిగితే లైఫ్ అనేది ఎప్పుడు కూడా మనం కోరుకున్నట్టు ఉండదు. దేవుడు లైఫ్ ను ఒక విధంగా డిజైన్ చేశాడు. మనమేమో సుఖాలు కావాలని కోరుకుంటాము, కానీ దేవుడట ఈ జీవిత దినములలో మనకు ఏం ఉండాలని దేవుడు చెబుతున్నాడో మనమందరం కూడా దయచేసి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, అందరం కూడా దయచేసి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాము. సుఖ దినమున సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఏం జతపరిచాడటండి? సుఖ దుఃఖములను దేవుడు జతపరిచాడు. స్వీట్ హార్ట్ అంటాం కదా, కొంచెం స్వీట్ కొంచెం హార్ట్ ఎలాగైతే మనం చెబుతామో, దేవుడు కూడా ఈ జీవిత దినములలో సుఖం ఉండాలి అంటున్నాడు, దుఃఖం ఉండాలి అంటున్నాడు. ఎక్కువగా స్వీట్ ఉందనుకోండి చికాకు పడుతుంది మనం, ఎక్కువగా హార్ట్ ఉందనుకోండి చికాకు వస్తుంది మనకు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ జీవితంలో మీకు ఏముండాలి అంటే సుఖం ఉండాలి, దుఃఖం ఉండాలి అంటున్నాడు. ఈ కష్టం వచ్చినప్పుడు, ఈ సమస్య వచ్చినప్పుడు, ఈ బాధ వచ్చినప్పుడు, ఈ శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకు వెంటనే ఏం జ్ఞాపకం రావాలి అంటే, పరలోకములో నా తండ్రి నాకున్నాడు. ఎవరున్నారండి? నన్ను పుట్టించిన తండ్రి, నాకు జీవితాన్ని ఇచ్చిన నా తండ్రి పరలోకములో ఉన్నాడు. అలాగే నా కొరకు ప్రాణమర్పించిన నా రక్షకుడైన యేసుక్రీస్తు వారు నాకున్నారు అని జ్ఞాపకం రావాలి. ఎప్పుడు జ్ఞాపకం రావాలి? మన కష్టాలలో, మన సమస్యలలో, మన ప్రాబ్లమ్స్ లో వెంటనేనండి దేవుడు మనకు జ్ఞాపకం రావాలి. ఇప్పుడు మన పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎవరికి చెప్పుకుంటాడండి? తల్లిదండ్రికి చెప్పుకుంటాడు. మన పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే తల్లిదండ్రికి చెప్పుకుంటాడు. అలాగే దేవుని పిల్లలమైన మనకేదైనా సమస్య వచ్చినప్పుడు మనము కూడా
దేవునికి చెప్పుకోవాలి, దేవునికి చెప్పుకోవాలి. ఎందుకంటే మన దేవుడు ఎవరంటే శ్రమల నుంచి విడిపించే దేవుడు. మన దేవుడు శ్రమల నుంచి విడిపించే దేవుడు. అందుకే ఇంతకుముందు మీరు బైబుల్ రీడింగ్ లో మీ ఏదైతే చింత, ఏదైతే బాధ ఉందో అది నాకు తెలియజేయండి. అలాగని నాకు తెలియదని కాదు, మీకు అక్కరగా ఉన్నవేమో అవన్నీ కూడా నాకు తెలుసు అంటున్నాడు. నాకు తెలియదని కాదు, నాకు తెలుసు, అయినా మీరు నాకు తెలియజేయండి అంటున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము దయచేసి 50వ కీర్తన దయచేసి 15వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 15వ వచనం, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. నీ ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము. అప్పుడు నేనేం చేస్తాను అన్నప్పుడు నిన్ను విడిపిస్తాను. నిన్ను విడిపించినందుకు నాకేంటి లాభం అంటే దేవుడు అంటున్నాడు, నీవు నన్ను మహిమపరుస్తావు. అందుకే మీ అందరికీ చెప్పేది ఒకటే, ఏ సమస్య వచ్చినా మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మోకరించాలి. ముందు నా తండ్రికి నేను చెప్పుకోవాలి. కానీ మనం ఎవరికి చెప్పుకుంటామండి? బంధువులకు చెప్పుకుంటాం, దగ్గరోళ్ళకు, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటాం. కానీ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే మన పరలోకములో ఉన్న మన తండ్రికి చెప్పుకోవాలి. పరలోకములో ఉన్న రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మనం చెప్పుకోవాలి. అందుకే మనకు ఏమిచ్చాడంటే కన్నులిచ్చిన దేవుడు మన సమస్యను చూస్తున్నాడు, మన శ్రమను చూస్తున్నాడు. ఇదిగో మనకు చెవులిచ్చిన దేవుడు మన మొరను ఆయన వింటాడు. కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లంలో ఉన్నా మనం ముందు చేయవలసింది ఏంటంటే ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా మగ్గుతున్న కాలం అది. సుమారుగా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు నిర్గమకాండము దయచేసి నిర్గమకాండం 2వ అధ్యాయము, అందరం కూడా దయచేసి నిర్గమకాండము 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు మనం చదువుకుందాము. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఇక్కడ మనము చూడగలిగితేనండి, తర్వాత చదవండి 24వ వచనములో, కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహామును, ఆ ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. అంటే మనకు కన్నులిచ్చిన దేవుడు మన సమస్యను, మన శ్రమను చూస్తున్నాడు. మనకు చెవులిచ్చిన దేవుడు మనము మొరపెట్టింది ఆయన వింటున్నాడు. అందుకేనండి ఇశ్రాయేలీలు మూలిగారట. ఎప్పుడు మూలుగుతారని చెప్పండి? ఎప్పుడు మూలుగుతారంటే, ఒకటి జ్వరం వచ్చినప్పుడు మూలుగుతారు, రెండవది పనుల భారం ఎక్కువైనప్పుడు మూలుగుతారు. ఇలా ఎప్పుడైతే వీళ్ళు మూలిగారో అది ఎక్కడికి వెళ్ళిందంటే ఆ మూలుగులు దేవుడు విన్నాడు. ఇశ్రాయేలీల మీద దేవుడు లక్ష్యముంచాడు అని మనము చదువుకుంటున్నాము. తర్వాత అదే నిర్గమకాండంలో 3వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం చదవగలిగితే, 3వ అధ్యాయము 7వ వచనములో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు
తెలిసే ఉన్నవి. అందుకే అంటున్నాడు, ఆయన చూస్తున్నాడు మన శ్రమను, ఆయన మనం మొరపెట్టింది ఆయన వింటున్నాడు. అందుకే మీకు ఆపద వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు ముందు మీరు నాకు మొరపెట్టండి, ముందు మీరు నాకు మొరపెట్టండి అని దేవుడు ఇక్కడ మరి మనతో మాట్లాడుతున్నాడు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే, మనం ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దేవునికి మనము ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా ఆయన విడిపిస్తాడు, ఖచ్చితంగా ఆయన విడిపిస్తాడు. అయితే ఇశ్రాయేలీలకు దేవుడు ఎన్ని మేలులు చేశాడో మనందరికీ తెలుసండి. తెలుసా తెలియదండి? ఎన్ని మేలు చేశాడు? ఎన్నో మేలు చేశాడు. అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ఇంకా మనం చూడగలిగితే, కీర్తన గ్రంథంలోనే, కీర్తన గ్రంథము 107వ కీర్తన, త్వరగా 107వ కీర్తన ముందుగా 6వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం దయచేసి. 6వ వచనము, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. కష్టకాలములో ఎవరికి మొరపెట్టారు? దేవునికి మొరపెట్టారు. అప్పుడు దేవుడు వారిని విడిపించాడు అని ఇక్కడ మనం చదువుకుంటున్నాము. అలాగే 13వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. రెండవసారి. ఇక మూడవసారి మీరు చూడగలిగితేనండి, 19వ వచనాన్ని మనం చదవగలిగితే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. 28వ వచనము, 28వ వచనము, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఈ 4 వచనాల సందేశము ఒక్కటే. ఏంటో ఒక్కటి అన్నప్పుడు, మీకు ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నాకు మొరపెట్టండి, నేను ఖచ్చితంగా విడిపిస్తాను, నేను ఖచ్చితంగా విడిపిస్తాను. మనము దేవుని మీద భారం ఉంచి మనం మొరపెట్టగలిగితే ఖచ్చితంగా అండి ఆయన విడిపిస్తాడు. మరి ఇశ్రాయేలీలకు ఎన్ని మేలులు చేశాడో మనందరికీ తెలుసు. ఇంకా ఏమంటున్నాడు? 29 నుంచి 29, 30 వచనాలు కూడా మనం చదవగలిగితే, ఆయన తుఫానును ఆపివేయగా ఆ ఆ వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. అంటే ఐగుప్తులో నుండి వారు ఎక్కడికి వెళ్ళాలి అంటే కానాను దేశానికి వెళ్ళాలి. అందుకే వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను. కాబట్టి ఒకనాడు ఇశ్రాయేలీలను విడిపించిన దేవుడు ఇదిగోనండి, మనము మొరపెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా మనల్ని కూడా ఆయన తప్పిస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఇంతకీ ఇశ్రాయేళ్ల పరిస్థితి ఎలా ఉందన్నప్పుడు అండి, మరి వాళ్ళు ఐగుప్తు దేశంలో నుండి బయటికి రాగానే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, అంతే కదండి. ఆ తర్వాత మారా దగ్గరికి వచ్చినప్పుడు నీళ్లు చేదుగానివ్వండి, ఆ తర్వాత మాంసము కావాలంటే మాంసం ఇచ్చాడు. ఆ తర్వాత యోర్దాన్ నది కూడా అడ్డుగా వస్తే యోర్దాన్ నదిలో నుంచి కూడా వాళ్ళు మరి ప్రయాణం చేసినట్టుగా మనం చూడగలము. ఇక ఇశ్రాయేళ్ల గురించి త్వరగా మనం చూడగలిగితేనండి, ద్వితీయోపదేశ కాండము, ఒకసారి త్వరగా ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం అందరూ కూడా తీయండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాళ్ళు వాయలేదు. ఎన్ని సంవత్సరాలటమ్మా? నేను అడుగుతున్నాను, 40 సంవత్సరాల నుంచి ఈ బట్టలు ఇలాగే ఉన్నాయన్న ఒకళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. అలాగని పోనీ బీరువాలో ఉన్నాయని కాదు, బీరువాలో ఉండేది కాదండి. ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారమ్మా? అరణ్యములో ఉన్నారు. ఈ 40 సంవత్సరాలు ఏం జరగలేదటండి? ఏం జరిగిందటండి? ఈ 40 సంవత్సరములు నీవు వారు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాళ్ళు వాయలేదు, నీ కాళ్ళు వాయలేదు. ఎంత వండర్ఫుల్ మాట. మీరు ఆలోచించండి. కాళ్ళు వాపు రాలేదా? ఒక్కసారి హైదరాబాద్కి వెళ్ళిరండి, బస్సులో కానీ ట్రైన్లో కానివ్వండి. అమ్మ, కాళ్ళు వాస్తాయా వాయవా? అమ్మ, కాళ్ళు వాపు వస్తాయా వాపు రావా? ఖచ్చితంగా వాపు వస్తాయి. 40 సంవత్సరాలు కాళ్ళు వాపు రాలేదు, బట్టలు
పాత గిల్లలేదు, బట్టలు పాత గిల్లలేదు. తర్వాత ఇంకొక వచనం, ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. 29:5 చదవమ్మా. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాత గిల్లిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళును పాత గిల్లిపోలేదు. బట్టలు పాత కాలేదటండి, చెప్పులు కూడా పాత గిల్లలేదు అని మనం చదువుకుంటున్నాము. ఇప్పుడు నేను అడుగుతున్నానమ్మా, మనిషి అంతే ఉంటాడా, సైజు పెరుగుతాడా? అమ్మా, సైజు పెరిగినప్పుడు ఇప్పుడు బట్టలకు కూడా ఏం కావాలి? సైజు పెరిగినప్పుడు బట్టలు పెరగాలి. అలాగే కాళ్ళ సైజు పెరిగినప్పుడు చెప్పుల సైజు కూడా పెరగాలి. 40 సంవత్సరాలు కూడా 40 సంవత్సరాలు బట్టలు అవి పాతగిల్లలేదంటే 40 సంవత్సరాలు బట్టలు పాతగిల్లలేదు. అలా ఉంటుంది దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆయన పరిపాలన అలా ఉంటుంది. తర్వాత అలాగే మరి నిర్గమకాండము 13వ అధ్యాయము, నిర్గమకాండము 13వ అధ్యాయము దయచేసి 21వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 21వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. అమ్మా చదవండి. 21, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారి నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. అంటే ఇశ్రాయేలీలు ప్రయాణము చేస్తున్నప్పుడు పగలు ఒక మేఘ స్తంభం ఉండేదట. ఇప్పుడు మన భాషలో చెప్పాలి అంటే 40 సంవత్సరాలు ఏసీ కింద ఉన్నారు ఇశ్రాయేలీలు. దేని కింద ఉన్నారమ్మా? ఏసీ కింద ఉన్నారు. ఒక్కసారి గనక మనము ఎండలో వరంగల్కి వెళ్ళి ఇంటికి వచ్చామనుకోండి, ఏమైపోతామమ్మా? అలిసిపోమా? మరి అరణ్యంలో ఎలా నడిచారు 40 సంవత్సరాలు అన్నప్పుడు? వారి మీద ఒక మేఘం ఉన్నది. 40 సంవత్సరాలు ఏసీ కింద ఉన్నారండి ఇశ్రాయేలీలు. తర్వాత ఏముందటండి? అగ్ని స్తంభము. తర్వాత ఈ అగ్ని స్తంభం కూడా ఎందుకుందో ఇంకాస్త ముందుకెళ్తే మనకు అర్థమవుతుందండి. అలాగే మనం నెహెమ్యా గ్రంథంలో కూడా ఒక మాట చూడగలిగితే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము దయచేసి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. చదవండి సార్. నిజముగా అరణ్యములో ఏమీయు తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు, వారి కాళ్ళు వాపు రాలేదు. ఎన్ని సంవత్సరాలు అరణ్యములో పోషించటండి? ఎన్ని సంవత్సరాలు అటండి? 40 సంవత్సరాలు. ఇప్పుడు మనము ఆలోచిద్దాము, ఒక రోజు మన ఇంటికాడ ఒక లెంట్ డేస్ ప్రేయర్ మనం ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, దాని వెనకాల కష్టం ఉందా లేదా? ఆమె ఎంత కష్టం ఉంటుంది మీరు ఆలోచించండి. చీరలు తెచ్చుకోవాలి, కార్పెట్లు తెచ్చుకోవాలి, మైకులు తెచ్చుకోవాలి, కూరగాయలు, సరుకులు, ఎంత కష్టం ఉందో మీరు అంటే ఒక పూట పెట్టడానికే ఇంత కష్టమైతే ఎన్ని సంవత్సరాలు పెట్టాడటమ్మా? 40 సంవత్సరాలు. అందులో కూడా మరి అంత వెజిటేరియన్ అనుకున్నారు. ఏమని అడిగారు? వీళ్ళకి తిండి కావాలి. వీళ్ళు ఇశ్రాయేలీకి ఏం కావాలమ్మా? వాళ్ళకి మాంసం కావాలి. ప్రయాణంలో ఉన్నారు. అసలుకే ప్రయాణంలో ఉన్న లైట్ ఫుడ్ తినాలి, కానీ వీళ్ళు అంటున్నారు మాకు మాంసం ఎవరు పెట్టేదారని ఏడుస్తున్నారు పొయ్యిల దగ్గర కూర్చోండి ఇశ్రాయేలీలు. కాబట్టి 40 సంవత్సరములు ఏమీయూ తక్కువ చేయలేదటండి ఆయన. తర్వాత వాళ్ళ బట్టలు పాతగిల్లలేదు. తర్వాత వాళ్ళ కాళ్ళు వాపు రాలేదు. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళగలిగితే ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట మనం చూడగలిగితే 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము దయచేసి 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయము 6వ వచనము చదవమ్మా. ఐగుప్తు దేశములో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని అరణ్యములో అనగా ఎడారులు
గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చెయ్యని దేశములో మమ్మును నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. ఎలాంటి ప్రాంతాల గుండా దేవుడు నడిపించుకుంటూ తీసుకొచ్చాడో చూడండి. ఎలాంటి ప్రాంతాలు అటంటే అవి అరణ్యములో అనగా ఎడారులు. అది ఎలాంటి ప్రాంతం అటండి? ఇది ఎడారులు. తర్వాత గోతులు గల దేశము అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, గాఢాంధకారము చీకటి గాఢాంధకారము కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చెయ్యని దేశములో మమ్మును నడిపించిన యెహోవా. అలాంటి ప్రాంతాల గుండా దేవుడు ఇశ్రాయేలీలను నడిపించుకుంటూ వచ్చాడు. అందుకేనండి రాత్రి ఏముందటండి? రాత్రి మేఘస్తంభం కాదు, అగ్ని స్తంభం ఉంది. రాత్రి అగ్ని స్తంభం ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఇంకొక మాట కూడా మీరు చూడగలిగితే, దయచేసి అందరం కూడా చూడగలిగితేనండి, మరి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 15వ వచనము 8:15లో చదవమ్మా. తాపకరమైన పాములను తేలును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తాపకరమైన పాములు అవి కుట్టాయా అంటే అంతే సంగతి లేక. అందుకేనండి రాత్రి ఏర్పాటు చేశాడు? అగ్ని స్తంభము, పగలేమో మేఘస్తంభము. మరి అంత అరణ్యంలో వెళ్తున్నప్పుడు ఒక తేలు ఒక పాము ఎందుకు కుట్టలేదు అన్నప్పుడు, అవి కుట్టాలన్నా దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత అదే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనం మనం చూడగలిగితే, 32వ అధ్యాయము 10వ వచనములో 32:10 చదవండి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాణ్ణి కాపాడెను. భీకర ధ్వని అలా వస్తున్నప్పుడు భీకర ధ్వని శబ్దాలు వినిపించేటివట. అంటే ఇవన్నీ నేను మీకు ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు, ఇశ్రాయేలీలు వారి కష్టకాలములో యెహోవాకు మొరపెట్టిరి. అందుకేనండి మీకు ఏ ఆపద వచ్చినా, మీకు ఏ సమస్య వచ్చినా, అనారోగ్యమైన ఆర్థికపరమైన ప్రాబ్లమ్స్ అయినా, ఏదైనా మొట్టమొదటిగా మన జ్ఞాపకం రావాల్సింది, నా దేవుడున్నాడు, నా తండ్రి ఉన్నాడు, పరలోకంలో నా తండ్రి ఉన్నాడు, నా కొరకు రక్తము కార్చిన నా రక్షకుడు ఉన్నాడు అని వెంటనే మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఎగ్జామ్స్ టైం కదా, ఒక స్టూడెంట్ ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా రాత్రి అంతా నేను చదవలేదు, ఇప్పుడు తెల్లారితే ఎగ్జాము, ఇప్పుడు నేను ఎలాగైనా పాస్ కావాలి తండ్రి, నువ్వే ఏదో ఒకటి చేయని ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఫలిస్తుందా ఈ ప్రార్థన? ఏం చేయాలమ్మా? ఒక ఆయన అన్నాడు ఏమన్నాడు అంటే, నువ్వు పెన్ను తెచ్చుకో బ్రదర్, పెన్నుకు ప్రార్థన చేస్తాడు. మరి పెన్ను వెళ్తుందా ఎగ్జామ్కి? ఏంటంటే పెన్ను వెళ్తుందమ్మా ఎగ్జామ్కి? పెన్నుకు ప్రార్థన చేసినా, ప్యాడుకు ప్రార్థన చేసినా, దేనికి ప్రార్థన చేసినా నువ్వు చదవకుండా అక్కడికి వెళ్ళి ఏం రాస్తావు? ఏం రాస్తావు అక్కడికి వెళ్ళి? కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. రెండవది మన ప్రయత్నం మనం చెయ్యాలి. మన ప్రయత్నం మనం చెయ్యకుండా మనం ఎంత ప్రార్థన చేసిన లాభం ఏంటి మీరు ఆలోచించండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు కనీసము మీరు ప్రార్థన చేయగలిగితే, ఒకనాడు ఇశ్రాయేలీలను విడిపించాడు, ఇశ్రాయేలీలకు సర్వ సమృద్ధిని అనుగ్రహించిన దేవుడు
మనకి ఎందుకు చెయ్యడు మనల్ని కూడా ఆయన విడిపిస్తాడు, సర్వ సమృద్ధిని దేవుడు మనకిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చి నిన్ను విడిపిస్తాను. నిన్ను విడిపిస్తే నాకేంటి లాభం అంటే, నాకు ఇదిగో నీ ద్వారా నాకు మహిమ కలుగుతుంది అంటున్నాడు. అందుకేనండి మరి ఈ ఈ ఈ ఈ సుఖము ఈ దుఃఖం అని మనం ప్రారంభంలో మనం విన్నాం కదా, మరి ఇవి ఎప్పుడు దూరం అవుతాయి అన్నప్పుడు అండి, మన మరణముతో ఈ రెండు వేరే వేరే లోకానికి వెళ్ళిపోతాయి. అప్పటి వరకు ఈ భూమి మీద మనకి ఏముండాలి అంటే సుఖం ఉండాలి, దుఃఖం ఉండాలి, సుఖం ఉండాలి, దుఃఖం ఉండాలి. ఇప్పుడు బైక్ ఉంది, రెండు ఆ టైర్లు ఉండాలా, ఒకటే ఉండాలా అమ్మా? ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం అంటే, ఒక టైర్ తీసేదేవా అని ప్రార్థన చేస్తున్నాం. ఒక టైర్ తీసేయని ప్రార్థన చేస్తే మన బ్రతుకు బండి ముందుకు వెళ్ళదు. అందుకే దేవుడు ఏం చేశాడు అంటే, నీ జీవిత దినములలో మనకు అవసరమని సుఖమును దుఃఖమును ఆయనే జతపరిచాడు. ఒకవేళ సుఖమే ఉందనుకోండి, ఖచ్చితంగా మనం పాడైపోతాం. సొదొమ గొమొర్రా ప్రజలకు ఏం లేదటండి, అసలు విచారం అన్నదే లేదటండి. సర్వ సమృద్ధి ఉంది. ఎందుకంటే అది ఎలాంటివంటే పచ్చని మైదానములు, పచ్చని పంట పొలాలు ఉన్న ప్రాంతం అది. అందుకే లోతు గారు ఆ వైపు వెళ్ళిపోయాడు. ఏమైపోయారు? ఆ సుఖముగా బ్రతికిన ప్రజలందరూ ఏమైపోయారు? ఇదిగోనండి, కష్టాల పాలైపోయారు. అగ్ని గంధకాలు వాళ్ళ మీద కురిచాయి. అందుకే ఎప్పుడు కూడా సుఖము కావాలని కోరుకోకండి. యేసుక్రీస్తు వారు ఆయన ఏం సుఖం అనుభవించాడు మీరు ఆలోచించండి. కనీసము ఆయన తినడానికి కూడా టైం లేదు ఆయనకు, ఆయనకి కనీసం పడుకోవడానికి ఆయన టైం లేదు ఆయనకి. ఎక్కడ పడుకున్నాడో తెలుసున్న మానవుడు, ఇదిగో ఆ సముద్రం మీద వెళుతున్నప్పుడు ఆ పడవలో పడుకున్నాడు. ఎంత అలిసిపోయాడంటే, సముద్రంలో తుఫాను నీళ్ళని మీద పడుతున్నా ఆయన అలిసిపోయాడు. అంత అలిసిపోయాడండి. అందుకే ఆయన అన్నమాట ఏంటంటే, ఇదిగో పక్షులకు గూళ్ళున్నాయి, తర్వాత నక్కలకు బొరియలున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలమైనను లేదు. ఎక్కడ సుఖపడ్డాడు యేసుక్రీస్తు వారు మీరు ఆలోచించండి. అందుకేనండి దేవుడు సుఖమును దుఃఖమును ఆయనే జతపరిచాడు. ఒక యోసేపు గారిని మీరు తీసుకోండి, కష్టాలు అనుభవించారు, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. ఒక దానియేలు గారు కష్టాలు అనుభవించారు, ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. కాబట్టి ఈ లైఫ్ లో సుఖం ఉంటుంది, ఈ లైఫ్ లో దుఃఖం ఉంటుంది. అవి ఎప్పుడు విడిపోతాయో చివరిగా ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. దయచేసి అందరం కూడా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, చివరిగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము దయచేసి 3, 4, 5 వచనాలు చదువుకొని ముగించుకుందాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మరణముతో దుఃఖమొక లోకానికి వెళ్ళిపోతుంది, సుఖమొక లోకానికి వెళ్ళిపోతుంది. ధనవంతుడు భూమి మీద బహుగా సుఖపడ్డాడు. ఎప్పుడైతే కన్ను మూసాడో అతనికి ఏమైపోయిందంటే పరిస్థితి మారిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వేదనకరమైన స్థలములోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మీకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా మొట్టమొదటిగా మన జ్ఞాపకం రావాల్సింది, నా దేవుడు ఉన్నాడు. అందుకే శ్రమలలో నుండి ఆయన విడిపించే దేవుడు. ఇశ్రాయేల్ని ఎలా కాపాడాడండి? ఇశ్రాయేల్ని ఆయన ఎలా నడిపించాడు 40 సంవత్సరాలు. అందుకే దేవుని పరిపాలన మన కుటుంబాలు ఉంటే, మనము దేవుని అధికారానికి మన జీవితాలను మనం సరెండర్ చేసుకోగలిగితే, ఆయన మన కుటుంబాలను మనల్ని పరిపాలిస్తే, ఇశ్రాయేలీలను ఎలా ఆయన పరిపాలించాడో అలా దేవుడు మనల్ని కూడా ఇదిగోనండి విడిపిస్తాడు. సర్వ సమృద్ధిని దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఏదొచ్చినా మీరు ప్రార్థన చేయండి. మరి అమ్మ కూడా
పూర్ణమ్మ కూడా ఎప్పుడు కూడా మరి బాధపడుతూ ఉండేది. అయ్యా ఏదో ఒకటి ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఆమెలో ఉన్న ఒక్కొక్క బలహీనత దేవుడు బయటికి తీసి ఆమెను స్వస్థపరుస్తున్నాడు. దేవుడు ఆమెను దీర్ఘాయుషుమంతురాలుగా దేవుడు నిలబెడుతున్నాడు. కాబట్టి ఏది జరిగినా మన మేలుకే. అవునా కదమ్మా? పాట పాడతాం కదా, అంతా అంతా నా మేలుకే, అంతా నా మేలుకే అని మనం పాట పాడతాం. ఏది జరిగినా నా మేలుకే అనుకోండి. అలా శ్రమల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. విడిపించాలని మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండండి. రెండవది కన్నీరు కార్చండి, దేవునికి మొరపెట్టండి. ఈరోజు ఎంతో మంది బిడ్డలు ఉపవాసం ఉండి ఈ కుటుంబం కొరకు మొరపెట్టడానికి వచ్చారు. ఖచ్చితంగా దేవుడు ఈ కుటుంబములో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించును గాక. ఆమేన్. మంచిది. మరి